నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, మీకు బాగా తెలుసు, ఈ మధ్యకాలంలోనే ఈ ఛానల్ నేను ప్రారంభించాను. సబ్స్క్రైబర్స్ నాకు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరు ఎలాగూ నన్ను గుర్తించారు, నా యొక్క ఛానల్ని అర్థం చేసుకున్నారు కాబట్టి దయచేసి ఒక్క సెకండ్ వెచ్చించి సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని కనుక మీరు నొక్కినట్టయితే నేను ముందు చేసేటువంటి వీడియోలన్నీ కూడా మీకు త్వరితగతిన చేరుకోవటం, మీరు అనేక విషయాలు తెలుసుకోవటం, ఆ రకంగా మీరు అడుగులు వేయటం, మీరు విజయాలు పొందటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఇట్ ఈస్ అ మ్యూచువల్ అండర్స్టాండింగ్. మీకు మేలు జరగాలి, నాకు సబ్స్క్రైబ్ జరగాలి, తప్పదు. నాకు ఎంచేతనంటే ఈ ఛానల్ నిలబడాలి. సబ్స్క్రైబర్స్ కనుక పెరిగితే నా ఛానల్ నిలబడుతుంది, లేకపోతే హాస్యాస్పదం అవుతుంది. కాబట్టి నా యొక్క ఈ ఆస్ట్రాలజీ విజ్ఞానాన్ని గుర్తించి దయచేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇకపోతే ఇప్పుడు నేను కన్యా రాశి వారికి, మరి ఈ గురువు యొక్క అంటే బృహస్పతి యొక్క ఈ గోచారం ఏదైతే ఉందో వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు 15వ తేదీ మరి మే మాసం 2025. ఇది అతిచారం, అంటే చాలా స్పీడ్గా ఇతను మూవ్ అవుతున్నట్టుగా కనపడుతుంది. ఇతను ఏం చేస్తాడంటే, ఈ యొక్క తేదీలు చెప్తాను నేను మీకు. ఈ యొక్క 15వ తేదీ నుంచి మొదలుకొని, అంటే మే 15వ తేదీ నుంచి మొదలుకొని మళ్ళీ 18వ తేదీ అక్టోబర్ వరకు కూడా ఈ యొక్క మిథున రాశిలో ఉండడం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించి ఈ యొక్క 5వ తేదీ డిసెంబర్ వరకు కూడా 2025 ఆయన కర్కాటక రాశిలో ఉంటాడు. మళ్ళీ కర్కాటక రాశిలో నుండి మళ్ళీ ఏం చేస్తాడంటే మిథున రాశిలోకి వెనక్కి వెళ్ళిపోయి 2వ తేదీ జూన్ వరకు కూడా మిథున రాశిలోనే ఉంటాడు. అంటే ఇంచుమించుగా ఏమవుతుందంటే 3 రాశులు ఇతను మారిపోతున్నాడు. అయితే ఆస్ట్రానమీలో ఆకాశంలో అతను స్పీడ్గా మూవ్ అవుతున్నట్టుగా కనబడుతుందేమో తప్ప నిజంగా మూవ్ అవుతున్నాడు అని అంటే అది కాదు. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, కన్యారాశి వాళ్ళకి ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి కనుక తీసుకున్నట్టయితే మిథున రాశిలో ఉంటాడు కదా, అప్పుడు ఏమవుతుంది, కన్యారాశికి 10వ స్థానం అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, మీరు మొట్టమొదట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని, చాలా లాభాలు ఉన్నాయి, చాలా ధనం అనేటువంటిది సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అజాగ్రత్తగా ఉంటే ఏమవుతుందంటే ఇవన్నీ పోగొట్టుకుంటారు. అజాగ్రత్తగా ఉండకూడదు, చాలా జాగ్రత్తగా ఉండి ఏదైనా అగ్రిమెంట్ చేయాల్సి వస్తే, లేకపోతే ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ చేయాల్సి వస్తే, మరి ఇతరత్ర ఏవైనా మీరు సాహస కృత్యాలు చేస్తూ ఉంటే, ఏదైనా కానివ్వండి, మీరు ఒక కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి పక్షంలో మీకు ఏదైనా అవకాశం వచ్చినటువంటి స్థితిగతులు ఉన్నట్టయితే ఏమవుతుందంటే మీరు 1కి 2 సార్లు ఆలోచించండి. అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఆ పనిని చేయడానికి పూనుకోండి. అగ్రిమెంట్ సంతకం చేయాల్సి వస్తే మాత్రం బాగా ఆలోచించండి. ఇది నాకు ఎంత దూరం పోతుంది, ఎంతవరకు లాభపడతాను, ఇవన్నీ కూడా ఆలోచించండి. ఆలోచించిన తర్వాత సంతకాలు పెట్టండి. అప్పుడు చూడండి, ఇక మీకు లాభమే లాభం. కష్ట నష్టాలు లేకుండా మీరు ఎన్నో రకాలైనటువంటి లాభాలు పొందటమే కాకుండా ధనమ సమృద్ధి అనేటువంటిది కలిగి తీరవలసిందే. మరి కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, తప్పకుండా చాలా బాగుంటుంది. ఎందుకంటే కర్కాటక రాశిలో గురువు ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అద్భుతంగానే ఉంటుంది. అప్పుడు ఏ రకమైనటువంటి బాధ ఏమీ లేదు. తప్పకుండా అన్ని విషయాలు కూడా మీకు విజయవంతం అవుతాయి. వివాహాలు జరుగుతాయి, ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఏదైనా ప్లాట్ కొనే పరిస్థితులు, వాహనాలు కొనుక్కునే పరిస్థితి, వస్తువులు కొనుక్కునే పరిస్థితి, ఇవన్నీ కూడా ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి, ప్రమోషన్లు దొరికేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మీకు కర్కాటక రాశిలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా కలుగుతాయి. కాకపోతే మిథున రాశిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కర్కాటక రాశిలో ఉన్నప్పుడు పర్వాలేదు. మళ్ళీ మిథున రాశిలోకి వెళ్తారు, అప్పుడు ఏమంటే కంక్లూడింగ్. ఆ తర్వాత ఏమవుతుంది, 2వ తేదీ జూన్ వరకు కూడా ఆయన మిథున రాశిలో ఉంటాడు. కాబట్టి ఉన్నదంతా సంపాదించిందంతా కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత కొంచెం సేవింగ్స్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత కొంతవరకు మళ్ళీ అవసరమైతే పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత ఏదైనా కొత్తగా మీరు ఏదైనా ఇంకొక పనిని చేపట్టాలన్నా, మరో విధానంలో మీకు ప్రవేశించాలన్నా అవన్నీ కూడా మీరు పెద్దగా ఆలోచించనక్కర్లేదు. కానీ అన్ని రకాలుగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, మీ ధనాన్ని కాపాడుకుంటూ, మీ
మీ పరపతిని, మీ గౌరవాన్ని కాపాడుకుంటూ మీరు ముందుకు సాగిపోతూ ఉండాలి. ఆ రకంగా మీరు కనుక ఈ గురుగోచారంలో కనుక మీరు ప్రవర్తించినట్లయితే మీకు లాభమే లాభము, నష్టము లేదు. అది కదా, తెలిసింది కదా. సెలవు మరి ఉంటాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్నశాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.